మన ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ఈ పాడ్కాస్ట్ ద్వారా వాక్యం వింటున్న ప్రతి వారికి నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు. దేవుడు మిమ్మను దీవించునుగాక. యెషయా గ్రంథం 30వ అధ్యాయము 19వ వచనం. సియోనులో యెరూషలేములోనే ఒక జనము కాపురముండును. జనమా, నీవికనేమాత్రము కన్నీళ్లు విడువవు. ఆయన నీ మొర్ర విని నిశ్చయముగా నిన్ను కరుణించును. ఆయన నీ మాట వినగానే నీకు ఉత్తరమిచ్చును. చదివినటువంటి వాక్య భాగంలో ప్రభు యొక్క వాత్సల్యతను, ఆయన యొక్క కరుణను, ఆయన యొక్క దయను, ఆయన యొక్క ప్రేమను మనం ఇక్కడ చూస్తున్నాం. నీవిక ఏమాత్రమును కన్నీళ్లు విడవవు, నిశ్చయంగా ఆయన నిన్ను కరుణిస్తాడు, నీకు ఉత్తరం ఇస్తాడు అనేటువంటి శ్రేష్టమైనటువంటి బరువైనటువంటి మాటలను మనం ఇక్కడ గమనిస్తాం. నేడు ఈ వాక్యం వింటున్నటువంటి నా ప్రియ సహోదరులారా, కన్నీళ్లు విడుస్తున్న వారితో ఆయన సెలవిస్తున్నాడు, నీవిక ఏమాత్రమును కన్నీళ్లు విడవవు. దుఃఖముతో నిండిన వారికి ఆయన సెలవిస్తున్నాడు, నేను కరుణిస్తాను అని. మాట్లాడినప్పుడు ఉత్తరం ఇచ్చేవారు ఎవరు లేనటువంటి నిస్సహాయ, నిరుత్సాహ, నిరీక్షణ లేనటువంటి నిర్జీవ స్థితిలో ఉన్న వారితో నీ మాటకు నేను ఉత్తరం ఇస్తాను అని సెలవిస్తున్నారు. ఇంత శ్రేష్టమైనటువంటి విలువైనటువంటి మాటలను మనం గమనిస్తున్నప్పుడు, క్రీస్తును నమ్ముకున్న తర్వాత కూడా ఇంకా కన్నీళ్లు ఎందుకని ఎదురవుతూ ఉన్నాయి? ఎందుకని ఇంకా కరుణింపబడకుండా వారు నిలిచి ఉంటున్నారు? ఎందుకని వారు మాట్లాడుతున్నప్పటికీ ప్రభు వారికి ఉత్తరం ఇవ్వట్లేదు అని మనం గమనించినట్లయితే చాలా ప్రాముఖ్యమైనటువంటి అంశాలను మనం ఇక్కడ గమనిస్తాం. ఆయన ఎప్పుడు కూడా తన జనులు సంతోషంగా ఉండాలి, ఆనందంగా ఉండాలి. ఆయన కనుదృష్టిలో ప్రతి ప్రయత్నంలో వారు సఫలీకృతం కావాలి, విజయవంతం కావాలని ఆయన కోరుకుంటూ ఉంటారు. ఆయన ఎప్పుడు వారితో మాట్లాడాలని, ఉత్తరం ఇవ్వాలని కోరుకుంటూ ఉంటారు. ఆదిలో ఆదామును అవ్వను మనం గమనించినట్లయితే ప్రభు వారికి ఆహ్లాదకరమైనటువంటి స్థలాన్ని ఇచ్చారు. రమ్యమైనటువంటి స్థలములో వారిని ఆనందింపచేశాడు. మరియు వారితో ప్రతి చల్లటి పూట మాట్లాడుతూ ఉన్నారు. వారికి శ్రేష్టమైనటువంటి ఈవులను ఇచ్చి వారిని కరుణించాడు. అయితే ఈ అనుభవం అంతా ఎందుకని కన్నీటుగాను, దుఃఖముగాను, మాట్లాడితే సమాధానం ఇచ్చేవారు లేనటువంటి స్థితిలోకి మార్చబడిపోయింది అని చూసినట్లయితే దేవుని యొద్ద నుండి దూరం అవటం చేత. అందుకే ఈ వచనాన్ని మనం జాగ్రత్తగా గమనించినట్లయితే మొట్టమొదట మనం ఒక విషయాన్ని చూస్తాం. సియోనులో యెరూషలేములోనే ఒక జనము కాపురముండును. అంటే కన్నీళ్లు విడవకుండా ఎవరికి ఆయన ఉత్తరం ఇస్తున్నాడు, కన్నీళ్లు విడవకుండా ఎవరిని అయినా ఓదారుస్తున్నాడు, నీవిక కన్నీళ్లు విడవవు అని ఎవరికైనా భరోసా ఇస్తున్నాడు, ఎవరికైనా వాగ్దానం చేస్తున్నాడు అని చూసినట్లయితే సియోనులో యెరూషలేములోనే ఒక జనము కాపురం ఉన్నారు. వారితో మాత్రమే ఆయన సెలవిస్తున్నారు. ఈ వాక్యం వినగానే పాపపు రొచ్చులో ఉన్నవారు, క్రీస్తును హృదయంలో అంగీకరించిన వారు, వాక్యాన్ని వింటున్నామని భ్రమలో దుర్బోధలో అంటుకట్టబడిన వారు, క్రీస్తును అనుసరిస్తున్నాము అనేటువంటి గుడ్డితనములో క్రీస్తును విడిచి తప్పుదోవలో వెళ్తున్న వారు ఇది నా కొరకే అని అనుకున్నట్లయితే వారు భ్రమసి ఉండవలసి వస్తుంది. ఎందుకంటే జనమా, నీవిక ఏమాత్రము కన్నీళ్లు విడవవు అని చెప్పినప్పుడు ఆ జనము ఎవరు అంటే సియోనులో యెరూషలేములో ఉన్నటువంటి జనాలు. ఇంతకీ సియోనులో యెరూషలేములో ఉన్నటువంటి జనాలు అని చూసినప్పుడు ఎవరు వారు? కేవలం మందిరానికి వెళ్ళేవారా? కేవలం సభ్యత్వాన్ని తీసుకున్నవారా? కేవలం సంగీతాన్ని వాయించేవారా? కేవలం తెల్లని వస్త్రములు ధరించుకున్నవారా? బైబిల్ను చేతపట్టుకున్నవారా అని చూసినట్లయితే కానే కాదు. సియోనులో యెరూషలేములో కాపురమున్న జనము అని అన్నప్పుడు ఎవరైతే యేసు రక్తంలో కడగబడి, ఆయన ఆత్మచేత నింపబడి, ఆయన రక్త మాంసాల్లో పాలుభాగస్తులవుతూ పాపాన్ని విసర్జించి పరిశుద్ధ రాజ్యము కొరకు కనిపెట్టుకుని ఉంటారో వారు ఆయన జనాంగము, సార్వత్రిక సంఘము, పరిశుద్ధమైనటువంటి సంఘము. వారిని గూర్చి ఆయన సెలవిస్తున్నాడు, జనమా, నీవిక ఏమాత్రమును కన్నీళ్లు విడవవు. కనుక మనము కన్నీళ్లు విడవకుండా ఉండాలి అని అన్నప్పుడు పాప వేదన నుండి, పాప భారము నుండి, అనారోగ్య ఒత్తిడి నుండి, కుటుంబ కలహాల స్థితిలో నుండి, ప్రతికూలమైనటువంటి పరిస్థితులలో నుండి మనం విడిపించబడాలి అని అన్నప్పుడు ఆయన యొక్క జనాంగముగా మనం పిలువబడాలి, ఆయన జనాంగంగా మనం మార్చబడాలి. అప్పుడు మాత్రమే ఆయన కన్నీటిని నాట్యంగా మారుస్తాడు. ఇక ఏమాత్రమును నీవు కన్నీళ్లు విడవవు అని అంటాడు. మరియు రెండో విషయాన్ని మనం చూస్తాం, నిశ్చయంగా నిన్ను ఆయన కరుణిస్తాడు, నీ మాట వినగానే ఉత్తరం ఇస్తాడు అని చూసినప్పుడు ఆయన ఎవరికి కరుణను చూపిస్తాడు? ఆ వచనాల్లో మనం గమనిస్తాం, ఎవరైతే ఆయనకు మొర్ర పెడతారో వారికి ఆయన కరుణను చూపిస్తాడు. మొర్ర పెట్టకుండా మౌనులై మాకు వేదనలు, కష్టాలు, బాధలు, కన్నీరు ఎక్కువైనవని క్రీస్తును విసర్జించి తిరిగే వారికి
ఆయన కరుణను చూపించడు. ఇప్పుడు మొర్రపెట్టుట అని అనగా కేవలం కేకవేయట అని కాదు, కానీ మొర్రపెట్టుట అనగా మనం ఉన్నటువంటి ఆ నిస్సహాయ స్థితిలో, మనం ఉన్నటువంటి ఆ దుఃఖ పరిస్థితుల్లో, మనం ఉన్నటువంటి ఆ విడవబడినటువంటి ఒంటరి భారభరితమైనటువంటి అనుభవంలో ఆయన సహాయం కొరకు అర్థించుట. కేవలం సంఘ కాపర్లకు అవసరతలను తెలియచేసి విడిచి లోకంలో జీవించుట కాదు. కేవలం ప్రార్థించే వారికి ప్రార్థన విన్నపాన్ని తెలియచేసి తిరిగి వారు లోకంలో జీవించుట కాదు, కానీ వారంతట వారే ప్రభు యొక్క సహాయం కొరకు అర్థించడము, మొర్రపెట్టడము అనేటువంటి క్రియ జరిగినప్పుడు ఆయన కరుణ అనేటువంటి ప్రక్రియను పొందుకొనగలుగుతాం. మరియు మూడో విషయాన్ని మనం గమనిస్తాం. ఆయన నీ మాట వినగానే నీకు ఉత్తరం ఇచ్చును. ఆయన ఎవరికి ఉత్తరం ఇస్తాడు? అందరికీ కాదు, కానీ ఎవరైతే ఆయనతో మాట్లాడతారో వారికి ఆయన ఉత్తరం ఇస్తాడు. ఇందుకే ఆయనతో మాట్లాడుట అనగా, ఆయనతో మాట్లాడడం అనేటువంటి అంశం ప్రార్థనకు సంబంధించినది. ఆయనకు ప్రార్థించినప్పుడు ఆయన మనకు సమాధానం ఇస్తారు. వాక్య రూపంలోనూ, ఉపదేశం రూపంలోనూ, సేవకుల రూపంలోనూ, దర్శన రూపంలోనూ, కళల రూపంలోనూ, ఇలా పలు కోణాలలో ఆయన ఉత్తరం ఇస్తాడు. కానీ ఉత్తరము మాత్రం ఖచ్చితంగా అనుగ్రహిస్తాడు. ఆయన తన వాక్కును, తన యొక్క జవాబును, తన యొక్క సమాధానాన్ని ఎవరైతే ఎదురు చూస్తున్నారో, ఎవరైతే ఆయన మాట కొరకు ఎదురు చూస్తూ ప్రార్థిస్తున్నారో వారికి ఆయన అనుగ్రహిస్తాడు. నేటి వాక్యం వింటున్నటువంటి నా ప్రియ సహోదరులారా, మనము కన్నీళ్లు విడవకుండా ఉండాలని ఆయన కోరుకుంటున్నారు. మన మీద ఆయన కరుణను ఉంచాలని ఆయన కోరుకుంటున్నారు. మనతో మాట్లాడాలని, ఉత్తరం ఇవ్వాలని ఆయన కోరుకుంటున్నారు. అయితే ఈ అమూల్యమైన శ్రేష్టమైనటువంటి ఆత్మీయ మెట్టులోకి మనం రావాలి అని అనుకున్నప్పుడు మనము ఆయన జనాంగంగా మార్చబడాలి. మనల్ని విడిపించే నాదుడు ఆయనే అని గుర్తించి ఆయనకు మాత్రమే మనం మొర్ర పెట్టాలి. మనకు ఉత్తరం ఇవ్వగలిగింది, సరైన మార్గంలో నడిపించగలిగినది ఆయనే అని మనం ఆయనకు మాత్రమే ప్రార్థన చేయాలి. కనుక మనం రక్షణ పొందాలి, మనలను విడిపించే నాదుడు ఆయనే అని ఆయనకు మొరపెట్టాలి, ఆయన వైపు తిరగాలి, మరియు ఆయన నామంలో ప్రార్థించాలి. అప్పుడు మాత్రమే ఈ అమూల్యమైనటువంటి శ్రేష్టమైనటువంటి వాగ్దానాలను మనం స్వతంత్రించుకోగలుగుతాం. దేవుని వాగ్దానములన్నీ అమూల్యములు, అత్యధికములై ఉన్నవి. అయితే వాటిని స్వతంత్రించుకొనదలిచిన ఎడల ఆ వాగ్దానం వెనుక దాగి ఉన్నటువంటి ఆ షరతును మనం గుర్తించినట్లయితే వాగ్దానాలను మనం స్వతంత్రించుకొనగలుగుతాం. కనుక ఇంకనూ ఆయన జనాంగంగా మార్చబడకుండా, ఇంకనూ ఆయనే రక్షకుడని మొర్ర పెట్టకుండా, ఇంకనూ ఆయనే మనలను విడిపించి పరలోకానికి తీసుకెళ్లేటువంటి మోక్ష మార్గం అని గుర్తించకుండా, ప్రార్థించకుండా ఉన్నట్లయితే ఇది ఒక శుభ తరుణం. ఆయన యొక్క వాక్కు మనకు మరొకసారి వినిపింప చేస్తూ ఉన్నారు. ఒకవేళ రక్షణ పొంది ఉన్నాము అని అనుకుంటూ కూడా ఇంకా సరైనటువంటి రక్షణ పొందుకొని లేమేమో, మేము ఆయన జనాంగంగా మార్చబడి ఉన్నాము, మేము క్రైస్తవులము అని చెప్పుకుంటూ ఉన్నప్పటికీ నిజంగా ఆయన స్వకీయ సాంపాద్యముగా పిలువబడట్లేదేమో. కారణం సియోనులో, యెరూషలేములో మనం నివసించాలి అనేటువంటి ఆత్మీయ స్పృహ లేకపోవడం. మనం స్థిరమైనటువంటి శాశ్వతమైనటువంటి పురం కొరకు కనిపెట్టుకుని ఉన్నాము అనే ఆత్మీయ స్పృహతో దేవుని యొక్క రాకడ కొరకు కనిపెట్టుకుని ఉన్నటువంటి సమూహము సియోనులో, యెరూషలేములో ఉన్నటువంటి జనాంగము. ఈ జనాంగము ఎప్పుడు పైనున్న వాటినే వెతుకుతూ ఉంటారు. భూ సంబంధమైన వాటి కొరకు ఏమాత్రము దిగులు పడరు, చింతించరు. ఇంట్లో వస్తువులు లేవని, శరీరంలో ఆరోగ్యం లేదని, చేతిలో డబ్బులు లేవని, సంతానం లేదని, సంతోషం లేదు అని, గృహము లేదని, కోరుకున్నది దక్కలేదు అని, ఆశించినది అందలేదు అని, ఎదురు చూసింది దూరమైపోయింది అని ఏమాత్రము కూడా వీరు అటువంటి ఆలోచన కలిగి ఉండరు. కేవలం పైనున్న వాటిని దృష్టి ఉంచుచు దేవుని చూస్తూ సర్వసత్యములో సాగిపోయేటువంటి జనాంగమే ఈ నిజమైనటువంటి క్రైస్తవ సమూహం. అట్టి విధంగా మనం ఆయన జనాంగంగా తీర్చిదిద్దబడదాం, మరియు ఆయనకు మాత్రమే మనం మొర్ర పెడదాం. బాధలు, కష్టాలు, ఇబ్బందులు వచ్చినప్పుడు మనుషుల వైపుకు, ఆ స్థితిలో, ఆ సమయంలో సహాయం చేయు లోక నాయకుల వైపుకు మనము దృష్టి మళ్లించక ఆయనకు మనం మొర్ర పెడదాం. ఆయనే మనకు కార్యాలను సఫలం చేస్తాడు. ఆయనే మన యొక్క దిక్సూచి. మరియు మనం మాట్లాడినప్పుడు మనకు ప్రత్యుత్తరం ఇవ్వటకు ఎవరు మనతో లేరేమో, ఏకంగాను ఒంటరిగాను విడిచి వెళ్ళిపోయారేమో, లేదంటే త్రోసివేశారేమో, తృణీకరించారేమో. కానీ నా ప్రభు సెలవిస్తున్నాడు, ఎవరైతే ఆయన నామంలో ప్రార్థిస్తారో వారి ప్రార్థనకు ఆయన జవాబునిస్తాడు, ఉత్తరం ఇస్తాడు అని.
కనుక ఆయనకు మనం ప్రార్థన చేద్దాం, మనల్ని విడిపించి ఆయనకు మొర్ర పెడదాం, ఆయన స్వకీయ సాంపాద్యంగా తీర్చిదిద్దబడదాం, ఆయన ఉండే నిత్యరాజ్యానికి వారసులుగా మార్చబడదాం. నిజమైనటువంటి యొక్క సత్య వాగ్దానము, శ్రేష్ఠ వాక్కును స్వతంత్రించుకుందాం. వినదేని మాటలు ప్రతి వాని హృదయంలో నీటి కట్టి ఫలింపుచును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. తలలో వంచి కన్నులు మూసినట్లయితే మీ కొరకు చిన్న ప్రార్థన. ప్రేమ స్వరూపి కరుణా కటాక్షం గల నా తండ్రి, నా ప్రభు, వాక్యాన్ని ప్రతి వారిని మీరు నిండాలుగా దీవించండి, ఆశీర్వదించండి. సీయోనులో ఉన్నటువంటి జనాంగమునకు నీవు కన్నీళ్లు రానివ్వని, నీకు మొరపెట్టే వారిని నీవు కరుణిస్తావని, నీతో ప్రార్థించి మాట్లాడే వారికి నీవు ఉత్తరమిస్తావని ఒక శ్రేష్టమైనటువంటి అంశాన్ని మాకు బోధించినందుకు నీకు వందనాలు తండ్రి. వాక్యాన్ని ప్రతి వారు అట్టి విధంగా నీ ద్వారా మేలులు పొందుకుంటూ కృప ఇచ్చేసేది నీ రాకడకు రాజ్యంలో సిద్ధపరచమని యేసు పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్.